హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా క్రాంతి వ్లాగ్స్. చాలా డేస్ తర్వాత ఈరోజు మేము డే ట్రిప్ వెళ్తున్నాం. ఫ్రేజర్ హిల్ అనే ప్లేస్ మార్నింగ్ టు ఈవినింగ్ ప్లాన్ చేసాం. ఫ్రేజర్ హిల్ అనేది హిల్ స్టేషన్. సో అక్కడ ఫుడ్ సరిగా దొరకదంటే మొత్తానికి దొరకదని కాదు, మలై ఫుడ్ ఉంటుంది. సో అది తినలేం కాబట్టి మేమైతే హ్యాపీగా ఇలా ఇంట్లోనే కుక్ చేసుకొని వెళ్తున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే ఇంకా ఫుడ్ గురించి టెన్షన్ ఉండదు. 2-3 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం. అక్కడ రీచ్ అయ్యాక లంచ్ చేద్దాం అనుకున్నాం. కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాం. చాలా డేస్ తర్వాత ట్రిప్ వెళ్తున్నాం కాబట్టి మా బాయ్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. మార్నింగే రెడీ అయ్యి వెయిటింగ్, ఎప్పుడు వెళ్దామని. ఆ బ్యాగ్లో కార్స్, టాయ్స్ అన్నీ నింపేసుకున్నాడు. 2 years బ్యాక్ సేమ్ ఇదే టైంలో ఈ ప్లేస్కి వెళ్ళాము. అప్పుడు మా బాబుకి 1.5 years ఉండే. మా బాబుతో మా ఫస్ట్ ట్రిప్ అంటే మా యానివర్సరీకి పొడిక్సన్ వెళ్ళాము. అది వాడి ఫస్ట్ ట్రిప్. ఇది వచ్చేసి సెకండ్ ట్రిప్. ఈ రూట్లో వెళ్తుంటే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. టోటల్ గ్రీనరీ వ్యూ ఉంటుంది. ఫ్రేజర్ హిల్ వెళ్ళే రూట్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ కాసేపు ఆగి మనం ఈ వ్యూ కవర్ చేసుకొని వెళ్ళొచ్చు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ ప్లేస్లో కాసేపు ఆగి అందరం కలిసి సరదాగా కొన్ని గేమ్స్ ఆడుకున్నాం. అప్పుడు కూడా నేను వీడియో తీశాను. మా కన్నయ్యతో మెమొరీస్ ఉంటాయని. ఆ వీడియో నేను కింద యాడ్ చేస్తాను, చూడండి. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ పక్కన కనిపిస్తున్న హార్ట్ సింబల్ది లేదు, ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనుకుంటా. ఇక్కడ ఫొటోస్ బాగొస్తాయి. లాస్ట్ టైం మా కన్నయ్యని ఇదే ప్లేస్లో ఒక పిక్ తీసాము. సేమ్ మళ్ళీ రీక్రియేట్ చేద్దామని ఆ బ్యాగ్ తీసుకొచ్చాను. ఇక్కడ నేను ఆ పిక్ యాడ్ చేస్తా, చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో కదా మా కన్నయ్య. పిల్లలు చూస్తుండగానే చాలా పెద్దగా అయిపోతారు. కాసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి ఫ్రేజర్ హిల్ రీచ్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇదే ఫ్రేజర్స్ హిల్ స్టేషన్. ఇది కంప్లీట్ కొండపైన వ్యూ. ఇక్కడ మెయిన్ సెంటర్లో ఇలా క్లాక్ టవర్ ఉంటుంది. ఇక్కడ విజిట్ చేయడానికి ఎక్కువ ప్లేసెస్ ఏం ఉండవు, జస్ట్ 4 to 5 ప్లేసెస్ ఉంటాయి. అవి కూడా అన్ని నియర్ బై ఈ క్లాక్ టవర్కి దగ్గరలోనే ఉంటాయి. క్లాక్ టవర్, హార్స్ రైడింగ్, ఫిష్ ఫీడింగ్, గ్లాస్ కేఫ్ అండ్ స్ట్రాబెర్రీ ఫార్మ్స్. నాకు తెలిసి ఇవే అనుకుంటా ఇక్కడ ప్లేసెస్. మెయిన్గా అందరు ఇక్కడికి వచ్చేది హిల్ స్టేషన్ అయితే వెదర్ కూల్ ఉంటుంది, ఫాగీ వ్యూ ఉంటుంది అని. బట్ ఈసారి ఏంటో మొత్తం ఎండనే ఉంది, ఫుల్ హీట్ ఉంది, అసలు గాలి కూడా రావట్లేదు. ఇంక ఇక్కడ కాసేపు కూర్చొని మా బాయ్స్ హార్స్ రైడింగ్ చేస్తా అంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు మా బాయ్స్ చిన్న ఉంటుండే, సో అప్పుడు భయపడ్డాడు, చేయలేదు. ఇప్పుడైతే వాడే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు హార్స్ రైడ్ వెళ్తా అని. సపోర్ట్ లేకుండా సింగిల్గా కూడా వెళ్ళొచ్చు, కాకపోతే మేమే భయపడి ఒకరు ఉండాలి అనేసి వాళ్ళ డాడీ కూడా వెళ్ళాడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కాంపౌండ్ చుట్టూ ఒక రౌండ్ తిప్పుతారు. మా బాయ్స్ అయితే హార్స్ రైడ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హార్స్ రైడ్ ఫినిష్ చేసుకొని వెళ్తుంటే ఇక్కడ రైట్ సైడ్లో స్వింగ్స్ కనిపించాయి. ఇంకా అందరం కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యాము. నెక్స్ట్ మేము ఫిష్ ఫీడింగ్ దగ్గరికి వచ్చాము. మా బాయ్స్ ఇక్కడ కాసేపు ఫిష్ ఫీడింగ్ చేశాడు. వీడికి అసలే ఫిషెస్ అంటే పిచ్చి.
ఇంకా ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, గుంపులు గుంపులు ఉంటాయి ఇక్కడ. ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ ఫీడ్ చేసేసరికి అవి ఒక్కొక్కటి ఈజీగా 2-3 కేజెస్ ఉంటాయి అనుకుంటా. ఈ ఫిష్ ఫీడింగ్ పక్కనే స్ట్రాబెర్రీ ఫామ్ ఉంటుంది. నెక్స్ట్ మేము ఆ స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళి ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ అయితే తీసుకున్నాము కొన్ని. ఇక అక్కడ కాసేపు పిల్లల్ని ఆడిపించేసి అక్కడ నుంచి డైరెక్ట్ రిటర్న్ స్టార్ట్ అయ్యాం ఇంటికి. ఈవినింగ్ అయింది అప్పటికే, అయినా కూడా చూడండి వెదర్ ఎంత వేడిగా ఉందో. మలేషియాలో మేము వెళ్ళే ప్లేసెస్ అండ్ అలాగే మా వ్లాగ్స్ చూడడానికి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.